అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రం. आयुष्येन्द्रिये प्रतिष्ठते शतमनन्तं भवति शतमैश्वर्यं भवति शतमितिं शतं दीर्घमायुः श्री सोमनाथ ज्योतिर्लिंगेश्वर स्वामी दिव्य अनुकूल्यता फल सिद्धिरस्तु तथास्तु तथास्तु।
అందరికీ నమస్కారం. ముందుగా శ్రావణి శంకర్ గారికి ధన్యవాదాలు. ఇక్కడ ఉన్న 600 మందిని ఎంతో సొంత మనుషులాగా చూసుకుంటున్నారు. తుని ఈస్ట్ గోదావరి నుంచి ఇంత దూరం రావడం జరిగింది మా పిల్లలతోటి. మా పాప క్లాసికల్ డ్యాన్స్ దీనికి కూడా అవకాశం ఇచ్చారు. దానికి ఎంతో సంతోషం. చెప్పాలంటే చాలా ఉన్నాయి. ఇక్కడ రిసీవింగ్ కానీ చాలా మర్యాదగా చూసుకొని వీళ్ళ మర్యాదకి నేనైతే ఊపు తబ్బిబ్బైపోయాను. ఇంకా ఈ సంతోషంలో కిందకన్నా ఏం చెప్పలేను. అందరికీ నమస్కారం. నా పేరు రోషిని. నేను 8th క్లాస్ చదువుతున్నాను. నేను ఇక్కడ అమ్మా నాన్న అనాథాశ్రమంకి వచ్చాను. ఇక్కడ నాకు చాలా బాగా అనిపించింది. ఇక్కడ పూజారులు పూజ చేస్తుంటే నేను ఇక్కడ అభిషేకం చేశాను శివుడికి. ఇక్కడ నాకు చిన్న ఆపర్చునిటీ వచ్చింది డాన్స్ చేయడానికి. ఇక్కడ నాకు బాగా అనిపించింది. 600 మెంబర్స్ని అందరినీ దగ్గర చేసి చూస్తున్నారు. నేను డ్యాన్స్ మా మేడం ద్వారా నేర్చుకుంటున్నాను. మా మ్యామ్ పేరు వరలక్ష్మీదేవి. నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళు డ్యాన్స్కి మా నాన్నమ్మ కే లక్ష్మీకాంతం. థ్యాంక్ యూ. నమస్తే అమ్మ. ఈ ఆశ్రమంకి మేము ఎంతో దూరం నుంచి తుని దగ్గర నుంచి వచ్చాం. మాకు ఇక్కడ ఇవన్నీ చూసి ఎంతో సంతోషం కలిగింది. తర్వాత వచ్చి గట్టు శ్రావణి శంకర్ గారికి నమస్కారాలు. ఇంతమందిని 600 మందిని తల్లి తండ్రి లేనోళ్ళని ఎంతో జాగ్రత్తగా తన సొంత బిడ్డల్లా చూసుకుంటున్నారు. నేను ఇక్కడ ఏదో నా వంతు సాయం చేద్దామని అంత దూరం నుంచి కూడా వచ్చాను. ఇక్కడ నాకు సకల మర్యాదలతోటి ఎంతో ఇదిగా చూశారు. తర్వాత మా మనవరాల్ని కూడా ఏదో కూచిపూడి డ్యాన్స్ నేర్చుకుంటుంది, చూద్దామని చెప్పేసి ఒక అవకాశం ఇవ్వండి సార్ అన్నాం. అంటే అది కూడా ఇచ్చారు మాకు. అందరూ కూడా చాలామంది ఇక్కడ అనాథాశ్రమంలో ఉన్న వాళ్ళందరూ కూడా చూసి ఎంతో సంతోషించి వాళ్ళు కూడా ఇచ్చేశారు. పాపకు కూడా పంతులు గారులు ఇద్దరు కూడా ఎంతో వినయంగా ఇచ్చేసి మా చేత నీళ్ళు అయ్యి పోంచి లింగానికి అభిషేకం చేయించి ఇచ్చేస్తే నా ఒళ్ళు అంతా పులకరించిపోయింది. ఇదే ఈ పని కార్తీక మాసంలో చేస్తే ఎంత బాగున్నా అనేసి ఎంతో ఇదిగా ఎక్కడో లేడు భగవంతుడు. ఈ 600 మందిలోనే ఉన్నారు. ఇక్కడ పనిచేసి వాళ్ళైతే ఎవరైతే సకల మర్యాదలతోటి ఎంతో గౌరవంగా మమ్మల్ని ఆహ్వానించారు. చాలా ఇదిగా నాకు ఒళ్ళంతా జలధరించిపోయింది. అంతే నా మనవాళ్ళిద్దరినే నా కొడుకుని తీసుకొని వచ్చాను. వాళ్ళందరి సహకారానికి నాకు కళ్ళం నీళ్ళు గర్రని తిరిగాయి. మీరు కూడా ఎవరైనా సరే ఇక్కడికి వస్తే మిమ్మల్ని కూడా అలాగే చూస్తారని అనుకుంటున్నాను. ఇది చేస్తారు. నాకు తోసిన సాయం ఏదో చేశాను నేను. మీ అందరికీ నాకు ధన్యవాదాలు. ఈ 600 మందికి కూడా నాకు నా బిడ్డల కింద అనిపించింది. ఆ శ్రావణి శంకర్ గారు ఎంత ఇదిగా చూస్తున్నారా ఏంటి అని చెప్పేసి ఇంట్లో పుట్టిన బిడ్డలే చూసుకోవడం ఒకళ్ళిద్దరిని ఎంతో కష్టం. అలాంటిది 600 మందిని అంత చక్కగా చూస్తున్నారంటే చెప్పడానికి నా వల్ల కాదు. అంత ఇదిగా చూస్తున్నారు. బిల్డింగుల్లోనైతే ఇదైతే అదైతే బట్టలని అయ్యని సేవింగ్లని భోజనాలని అవని ఇవని తన సొంత బిడ్డల్ని కూడా మనం ఇంట్లో చూడలేకపోతున్నాం. ఒకసారిగా అయితే ఒకసారైనా కోపం పడతాం, కసురుకుంటాం. అలాంటిది వాళ్ళందరినీ అంత ఇదిగా శ్రావణి శంకర్ గారు ఎంత బాగా చూస్తున్నారో నాకు ఇంకా చెప్పడానికి నాకు తరం కాదమ్మా. అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రం